తెలంగాణ రాష్ట్ర ప్రథమ సమాచార కమిషన్ గారికి తెలియజేయని విషయం ఏమనగా, కమిషన్ గారు, నేను 21/7/2026 సంవత్సరం మీ కార్యాలయంలో నేను దాదాపు ఒక 30 కేసుల మీద, ఒకటి ఖమ్మం జిల్లా పోలీస్ కమిషనర్, రెండవది మానవ హక్కుల కమిషన్ అధికారుల మీద నేను అప్పీల్ చేసినటువంటి కేసుల్లో, మానవ హక్కుల కమిషన్ అప్పీల్ చేసినటువంటి కేసుల్లో దానికి మీరు సుదీర్ఘంగా విచారణ జరిపించాలని చెప్పేసి మేము కోరుతున్నాము. మరొక విషయం ఏంటంటే, 21/7/2026 సంవత్సరంలో నేను పోలీస్ కమిషనర్ గారు పై అప్పీల్ చేసినటువంటి కేసులో ఒక 14 కేసులు అనుకుంటాను, అది రాజీ పడమని తమరు చెప్పారు. ఆ రాజీని నేను రిటర్న్ తీసుకుంటున్నాను. ఎందుకంటే 2/7/2014 సంవత్సరంలో లా అండ్ ఆర్డర్ డీసీపీ ప్రసాద్ గారు మాతో ఏదైతే రికార్డ్ స్టేట్మెంట్ చేశారో, ఆ రికార్డ్ స్టేట్మెంట్ చేసిన దాంట్లో మాపై అక్రమంగా కేసులు బనాయించిన విషయంలో క్లోజ్ చేస్తున్నాను, మీపై ఏదైతే కల్లూరు పోలీస్ స్టేషన్లో నమోదు చేశారో కేసులు, ఆ కేసుల వివరాలు కూడా నేను తెలియజేస్తున్నాను. సీసీ నంబర్ 439, సీసీ నంబర్ 430, సీసీ నంబర్ 606/2018 సంవత్సరంలో ఈ మేడా ప్రసాద్, ఎస్ఐ కల్లూరు ఎస్ఐ మేడా ప్రసాద్, సిఐ మర్త రమేష్, విఎం మంజర్, కల్లూరు ఏసీపీ ఆంజనేయులతో పాటు అప్పుడున్న ఎస్ఐ కల్లూరు విధులు నిర్వహించిన ఎస్ఐ పవన్ కుమార్ పై వాళ్ళ మీద ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా మేము సంబంధిత అధికారుల దృష్టికి ఇవ్వటం జరిగింది. అదే విషయంలో గత సంవత్సరంలో ఏదైతే ఏసీపీ వెంకటేష్ కల్లూరు ఏసీపీగా విధులు నిర్వహణలో ఉన్నప్పుడు, అప్పుడున్న గత ప్రభుత్వంలో ఉన్న కమిషన్ బుద్ధామురళి కొన్ని కేసుల్ని హీరింగ్ నిర్వహించారనమాట, ఫోన్ హీరింగ్. అప్పుడు ఏంటంటే కరోనా సమయంలో ఫోన్ హీరింగ్ నిర్వహించారు. ఆ నిర్వహించిన క్రమంలో ఆర్డర్ కాపీలో ఏం రాశారంటే పబ్లిక్ నాట్ ఇంట్రెస్ట్ అన్నారు. ఏమండి కమిషన్ గారు, పబ్లిక్ నాట్ ఇంట్రెస్ట్ అంటే నేను పబ్లిక్ కోసం ఆర్టీఐ పెట్టానా? నా కోసం నేను పెట్టాను. మీరు పబ్లిక్ నాట్ ఇంట్రెస్ట్ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంటేనే మేము సమాచారం ఇస్తామని మీరు అన్నారు. ఆ రోజే మళ్ళీ వివరణ కూడా ఇచ్చాను నేను. మరొక విషయం ఏంటంటే 2/7/2014 సంవత్సరంలో లా అండ్ ఆర్డర్ డీసీపీ ప్రసాద్ గారు ఏదైతే మాతో రికార్డ్ స్టేట్మెంట్ చేశారో, ఆ రికార్డ్ స్టేట్మెంట్ ప్రకారము ఆయన ఏదైతే ఫైనల్ రిపోర్టు పోలీస్ కమిషనర్ ఆఫీస్లో మాత్రం ఇవ్వలేదు. ఎందుకంటే కావాలని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా ఆ ప్రసాద్ ఏదైతే లా అండ్ ఆర్డర్ డీసీపీ ప్రసాద్ ఉన్నారో, మాకు చెప్పింది ఒకటి, ఆయన చేసింది ఒకటి. నిజంగా ఫాల్స్ కేసునే తేలింది, కోర్టులో ఫాల్స్ కేసునే తేలింది, కోర్టు కొట్టేసింది. కానీ అంతకంటే ముందు మీరు కూడా ఎంక్వైరీ చేశారు, ఫాల్స్ కేసు అని తెలిసింది, మాపై అనవసరమైన కేసులు నమోదు చేశారనే విషయాన్ని కూడా మేము మీ దృష్టికి తీసుకొచ్చాం, అంటే లా అండ్ ఆర్డర్ డీసీపీ దృష్టికి తీసుకొచ్చాం. మరి అక్కడ ఉన్న ఖమ్మం జిల్లాలో ఉన్న పోలీస్ కమిషనర్ సునీల్ దత్ గారు, డీసీపీ ప్రసాద్ గారు, ఇద్దరి మధ్యన ఏం జరిగిందో నాకే తెలియదు. ఇద్దరి మధ్యన కొంత డిస్కషన్ జరిగింది ఈ రిపోర్ట్ మీద. ప్రసాద్ గారు కూడా ఏమని రాశారు, నాట్ పబ్లిక్ ఇంట్రెస్ట్. అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎందుకు? నేను ఇచ్చిన సమాచారానికి పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎందుకు అంటున్నాను. అది 21/7/2026 సంవత్సరంలో కమిషన్ ద్వారాగా మాకు అందినటువంటి 2/7/2026 సంవత్సరంలో ఏదైతే రికార్డ్ స్టేట్మెంట్ చేశారో, మీరు హ్యాండ్ రైటింగ్ రికార్డ్ స్టేట్మెంట్ వేరుగా ఉంది, మీరు పోలీస్ కమిషనర్ ఆఫీస్లో సబ్మిట్ చేసింది వేరు ఉంది. అందుకోసం ఏదైతే ఖమ్మం జిల్లా పోలీస్ కమిషన్ కార్యాలయంపై అప్పీల్ చేశానో అది నేను రిటర్న్ తీసుకుంటున్నా అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ఆర్టీఐ కమిషన్ ముందు రాసి ఇచ్చిన లెటర్ని నేను రిటర్న్ తీసుకుంటున్నాను. నేను రాజీ పడటం లేదు. ఎందుకంటే మీరు చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. ఆ రోజు నాడు సమాచారం ఇవ్వలేదు, కల్లూరు ఏసీపీ వెంకటేష్ ఇవ్వలేదని చెప్పేసి మేము చేసిన అలిగేషన్లో మీరు రిపోర్ట్ చేసి, మీరు ఫైనల్ రిపోర్ట్ చేసేసి దాని మీద మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి సిపి గారు ఆఫీసులో ఇచ్చినప్పుడు అది మీరు మొత్తం మార్చేశారు. ఒకటి కాదు, నాతో పాటు విఎం మంజర్ పెనుబల్లి మండలానికి సంబంధించిన భాస్కర్, మరకాల భాస్కరు, తర్వాత సత్తుపల్లి మండలానికి సంబంధించిన కోరపాటి నాగేశ్వరరావు,
నాతో పాటు రికార్డ్ స్టేట్మెంట్ తీసుకున్నారు. మరి రికార్డ్ స్టేట్మెంట్లో మేము చెప్పింది ఒకటైతే మీరు ఇంట్రెస్ట్ చూపించింది ఒకటి. దాని మీద మాకు ఇంట్రెస్ట్గా లేదు మీరు ఇచ్చిన రిపోర్టు. తద్వారా పబ్లిక్ నాట్ ఇంట్రెస్ట్ అనేది పదం వాడారు. పబ్లిక్ సంబంధం లేదు. మేము సమాచారం కోరింది, పబ్లిక్ సంబంధం ఏంటండి? పబ్లిక్ నాట్ ఇంట్రెస్ట్ అన్న పదం మీదే 21/7/2026 మేము రాసిచ్చిన రాజీ పత్రాన్ని మేము రిటర్న్ తీసుకుంటున్నాము. మేము రాజీ పట్టం లేదు, కేసు ట్రయల్ జరగాల్సిందే. ఇదే విషయం పైన నేను మళ్ళీ పూర్తి ఆధారాలతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను.